నియంత్రణ రేఖతో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తోంది దాయాది పాకిస్తాన్. రోజురోజుకి ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం పదే పదే ఉల్లంఘిస్తున్న వారి దుందుడుకు వైఖరితో మరోసారి పరిస్థితులు చెయ్యి దాటేలా కనిపిస్తూ ఉన్నాయి. సైనిక పోస్టులపై ఇష్టానుసారం కాల్పులకు తెగబడుతుండడమే కాదు, తిరిగి భారత్పైనే నిందారోపణలు చేస్తున్న పాక్ తీరే అందుకు కారణం. కవింపు చర్యలకు పాల్పడడం, అందుకు తగినట్టుగా భారత బలగాలు సమాధానమిస్తే గగ్గోలు పెట్టడం దాయాది దేశానికి అలవాటైన ప్రక్రియ. ఇప్పుడు అదే చేస్తోంది. శీతాకాలం నడుస్తోంది కాబట్టి సరిహద్దులో చొరబాట్లను మరింత పెంచేందుకు కాల్పులను ఉధృతం చేస్తోంది. అయితే మాచిల్ ఘటనతో భారత దళాల్లో ఆగ్రహ ఆవేశాలు పెల్లుబికాయి. ఈ ఘటనకు ప్రతీకారంగా భారత బలగాలు ఎదురుదాడికి దిగాయి. వరుసగా జరుగుతున్న ఘటనలతో కాల్పుల విరమణ ఒప్పందం అనేది అసలుందా అనే సందేహాలు రాకమానవు. పాక్ వైఖరి కారణంగా మరోసారి ఈ ఒప్పందాన్ని సమీక్షించుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారత్ పాక్ సరిహద్దులో హిమలోయలు మళ్లీ తుపాకీ గుళ్ల మోతతో మారుమోగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం అంతర్జాతీయ సూత్రాలను కాదని పాకిస్తాన్ యథేచ్ఛగా కాల్పులకు తెగబడుతోంది. సర్జికల్ దాడులు జరిగిన తర్వాత ఇప్పటి వరకు 100 సార్లకు పైనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్. మంగళవారం నాడు మాచిల్ ప్రాంతంలో పాక్ కమాండోలు జరిపిన కాల్పుల్లో మొత్తం 3 భారత జవాన్లు మరణించారు. ఇందులో ఒకరి తల నరికివేసినట్టు తెలుస్తోంది. And they must know that these things will take relations between the two countries to breaking point. Well, I don't know. The matter is serious, but the government has to measure its response, and we can't act in anger. పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉండగా పాకిస్తాన్ సైన్యానికి చెందిన బోర్డర్ యాక్షన్ టీం ఈ దాడికి దిగినట్టు తెలుస్తోంది. 3 వారాల క్రితం ఈ ప్రాంతానికి సమీపంలోనే మరో సైనికుడి తల నరికివేశాయి పాక్ దళాలు. ఆ దుర్మార్గాలను తీవ్రంగా పరిగణించిన భారత దళాలు పాక్ సైనిక పోస్టులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. ఈ పరిణామాల్లో నియంత్రణ రేఖ మొత్తం ఇప్పుడు వాతావరణం వేడిగా మారిపోయింది. పూంచ్, రాజౌరి, కేల్, మాచిల్ ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. 120 mm మోర్టార్లు, మెషిన్ గన్లతో భారత దళాలు ఎదురుదాడికి దిగటం వల్ల పాక్ బలగాలకు తిప్పుకోని పరిస్థితి ఏర్పడింది. కశ్మీర్కు ఉత్తరాన మాచిల్ ప్రాంతంలో పాకిస్తాన్ సైనిక శిబిరాలకు దగ్గరలోనే భారత ఆర్మీ పోస్టులు ఉంటాయి. ఇక్కడ భౌగోళిక పరంగా చూసుకుంటే పర్వత ప్రాంతాలు, దట్టమైన అడవుల కారణంగా చొరబాటుదారులకు అనుకూలంగా ఉంటుంది. అందుకే ఈ ప్రాంతంపై పాక్ ఎక్కువగా దృష్టి సారిస్తుంది. కాల్పులతో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంటుంది. చొరబాటుదారులను సులభంగా భూభాగం దాటించేందుకు ఇలాంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా కాల్పులకు తెగబడుతూ ఉంటుంది. ప్రస్తుతం జరిగిన దాడి కూడా అందులో భాగంగా జరిగిందే. కానీ ఈసారి మాత్రం భారత దళాలు గట్టిగానే బుద్ధి చెప్పాయి. పాకిస్తాన్ నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు వచ్చినా అప్పటికప్పుడు ధీటైన సమాధానం చెప్పడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. మాచిల్లో జరిగిన ఘటనను పాక్ మాత్రం తోసిపుచ్చుతోంది. భారత్ చెబుతున్నదంతా వాస్తవానికి దూరంగా ఉందని అంటోంది. భారత సైనికుడి తలను నరికివేశారన్న ఆరోపణలను ఖండించింది. పాక్ ప్రతిష్టను దిగజార్చేందుకు చేస్తున్న కుట్రని పేర్కొంది. అయితే తమ భద్రతకు ప్రమాదం ఏర్పడనుందన్న అనుమానం వస్తే ఎలాంటి చర్య తీసుకునేందుకైనా సిద్ధంగా ఉన్నట్టు చెబుతోంది పాక్. మాచిల్ ఘటనను తోసిపుచ్చడమే కాదు, తిరిగి భారత్పై ఆరోపణలు చేస్తోంది పాక్. భారత దళాలు చేసిన ఎదురుదాడుల్లో 3 పాక్ సైనికులు మరణించారని, నీలం లోయలోని దుదినాల్ ప్రాంతంలో ప్రయాణికులతో ఉన్న బస్సుపై భారత దళాలు జరిపిన కాల్పుల్లో 4 పౌరులు మరణించినట్టు వెల్లడించింది. ఎన్ని చెప్పినా పాక్ వైఖరి మాత్రం కళ్లు మూసుకుని పిల్లి పాలు తాగిన సందంగానే అనిపిస్తోంది. సర్జికల్ దాడులు జరిగిన తర్వాత ఇప్పటి వరకు పాక్ వైపు నుంచి జరిగిన కాల్పుల్లో 18 మంది సైనికులు మరణించగా అందులో 5 సరిహద్దు భద్రతా దళానికి చెందిన వారున్నారు. అందుకు సంబంధించి భారత్ జరిపిన
ఎదురుదాడుల్లో 29 మంది పాక్ సైనికులు హతమైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనల్ని బట్టి అంతర్జాతీయ సరిహద్దులో పాక్ కవ్వింపు చర్యలు ఏ విధంగా పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. సర్జికల్ దాడులు జరిగిన తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలు మరీ పెరిగాయన్నది వాస్తవం. కారణం, ఉరీ ఘటన తరువాత భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడులతో ఎప్పుడైనా ఎక్కడైనా దాడి చేయగలమని పాక్కు హెచ్చరికలు జారీ చేసినట్టయింది. ఈ కారణంగానే కసితో రగిలిపోతున్న పాక్ గతం కన్నా మరింత ఎక్కువగా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత్ పాకిస్తాన్ నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నిత్యం జరుగుతున్న ఈ కాల్పులతో సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో బతుకుతున్నారు. తుపాకుల శబ్దాలు వారికి మామూలే అయినా సర్జికల్ దాడుల తర్వాత యుద్ధ భయం వారిని వెంటాడుతోంది. మోర్టార్లు, రాకెట్ లాంచర్ల దాడుల వల్ల మరింతగా బెంబేలెత్తుతున్నారు. ఒక్కోసారి పాక్ సైన్యం పౌర ఆవాసాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడుతోంది. ఈ కారణంగా మరింత భయంతో కాలం వెళ్లదీస్తున్నారు సరిహద్దు గ్రామాల ప్రజలు. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇప్పటికే సగం గ్రామాల్లో ప్రజల్ని ఖాళీ చేయించారు. కొంతమంది మాత్రం అక్కడ నివాసాలను వదిలి రావడానికి అంగీకరించడం లేదు. సరిహద్దు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో 2003లో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఒప్పందం కుదిరి 13 ఏళ్లవుతోంది. ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి గత 50 రోజుల్లో జరిగిన ఘటనలు చూసుకుంటే కాల్పుల ఘటనలు మరిన్ని పెరిగాయే తప్ప తగ్గలేదు. పదమూడేళ్ల కాలంతో పోల్చుకుంటే ఈ మధ్యకాలంలో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు లెక్కేలేదు. భారత్ పాకిస్తాన్ సరిహద్దులోని సియాచిన్ గ్లేసియర్ వద్ద మాత్రమే తుపాకులు నిశ్శబ్దంగా ఉంటున్నాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ కాల్పుల విరమణ ఒప్పందం మాటే తలెత్తదని సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఉన్నతాధికారి చెప్పడాన్ని బట్టి చూస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలు రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. పాక్ వైఖరిని అంతర్జాతీయ సమాజం ముందు ఎండగట్టేందుకు చేసిన ప్రయత్నాల్లో భారత్ సఫలమైన సరిహద్దులో పాక్ సైన్యం దుందుడుకు చర్యలను మాత్రం ఆపలేకపోతోంది. సర్జికల్ దాడుల తర్వాత తగిలిన దెబ్బను బయటికి చెప్పుకోలేని పాకిస్తాన్ కాల్పులతో ఇలా రెచ్చిపోతోంది. అయితే ఒకసారి మెరుపు దాడులు జరిపి తన సత్తాను చాటిన భారత్ మరోసారి కూడా అలాంటి దాడి చేయదని గ్యారంటీ లేదు. కానీ మరింత సంయమనంతో వ్యవహరిస్తోంది మన దేశం. ఇప్పుడు పాక్ భారత్తో నేరుగా యుద్ధం చేసే పరిస్థితుల్లో లేదు. పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా యుద్ధంతో జరిగే నష్టం ఆ దేశానికి తెలుసు. అందుకే పరోక్ష యుద్ధంతో తన అక్కసును వెళ్లగక్కుతోంది. అందులో భాగంగానే సరిహద్దులో నిత్యం కాల్పులతో మోతెక్కిస్తోంది. మరోవైపు నవాజ్ సర్కారు ప్రస్తుతం తన దేశంలోని వివిధ వర్గాల్ని సంతృప్తి పరచాలంటే జమ్మూ కశ్మీర్లో నిరంతరం మంటలు చెలరేగేలా చేయాలి. అందుకు ముష్కరమూకల సాయం కావాలి. జమ్మూ కశ్మీర్లో పాక్ అనుకూల వర్గాల వేర్పాటువాదులున్నా ప్రస్తుతం వారి వ్యూహాలు పనిచేయడం లేదు. 100 రోజులకు పైనే రావణ కాష్టంలా రగిలిన జమ్మూ కశ్మీర్లో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొనే దిశగా అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో అక్కడ దాదాపు రాళ్ల వర్షం ఆగిపోయిందని స్వయంగా రక్షణ మంత్రి పారికర్ వెల్లడించారు. ఈ పరిస్థితి పాక్కు ఏమాత్రం రుచించడం లేదు. అందుకే అక్కడ మంటలు ఎగదోయడానికి పెద్ద ఎత్తున చొరబాట్లను ప్రోత్సహిస్తోంది. ముష్కరమూకలు వెళ్లేందుకు అనువుగా భారత సైనిక పోస్టులపై కాల్పులకు తెగబడుతోంది. ఇది నిత్యం జరిగే ప్రక్రియ. అలవాటైన ప్రక్రియ నుంచి ఆ దేశం పక్కకు వెళ్లే పరిస్థితులైతే కనిపించడం లేదు. మరోసారి గట్టిగా బుద్ధి చెబితే గానీ దారికి వస్తుందేమో చూడాలి. అయితే సర్జికల్ దాడుల తర్వాత పరిస్థితి చూస్తే అలాంటి దాడులు కూడా ఆ దేశాన్ని ఏమాత్రం కదిలించినట్టు లేదు. అందుకే మరో రకంగా ప్రయత్నించి చూడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు తరువాత ఉగ్రవాద మూకలకు ఆర్థిక సాయం ఆగిపోతుందని, అలాగే దేశంలో నకిలీ కరెన్సీ ప్రవాహం తగ్గిపోతుందని భావించారు. కానీ ఇటీవలే పట్టుబడిన కొందరు తీవ్రవాదుల వద్ద కొత్త 2000 రూపాయల నోట్లు లభించడాన్ని చూస్తే మరిన్ని కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతం సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన కారణంగా అటు సైనికులతో పాటు పౌరులు మరణిస్తున్నారు. రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో కూడా ఈ స్థాయిలో సైనికులు, పౌరులు మరణించలేదని సైనిక వర్గాలు చెప్పడాన్ని బట్టి చూస్తే సరిహద్దులో యుద్ధానికి మించే జరుగుతోందని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్లో పౌర ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉంటుంది. ఈ పోరు ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు. పాకిస్తాన్లో సైన్యం ప్రభుత్వం కన్నా బలమైనది. అక్కడ తీసుకున్న నిర్ణయాల్లో సైన్యం ప్రభావం తప్పకుండా కనిపిస్తుంది. ఎవరు అధికారంలోకి వచ్చినా సైన్యానికి అనుగుణంగా
ఖచ్చితంగా నడుచుకోవాల్సిందే. ఈసారి కూడా అదే జరుగుతోంది. సర్జికల్ దాడుల తర్వాత తమ ప్రతిష్ట దెబ్బతిందని భావిస్తున్న పాక్ సైన్యం అందుకు ప్రతీకారంగా సరిహద్దులో కాల్పులు పెచ్చుమీరుతున్నట్టు తెలుస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే కాల్పుల విరమణ ఒప్పందం ఇక ముందు కొనసాగే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు రక్షణ రంగ నిపుణులు. అయితే ఒప్పందం నుంచి భారత్ వైదొలిగితే పరిస్థితులు మరింత దారుణంగా మారవచ్చు. ఒప్పందం ఉన్నప్పుడే ఇష్టానుసారం కాల్పులకు తెగబడుతున్న దాయాది దేశం ఇక అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతుంది. అందుకే ఒప్పందానికి కట్టుబడి ఉంటూనే పాక్ను కోలుకోని విధంగా దెబ్బతీయాలన్నది నిపుణులు చెబుతున్న మాట.